స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ. ఓకే, స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ. యూజువల్గా గ్రీన్ పీస్ ఊరికి అలా వేసేస్తూ ఉంటాము, బట్ టిక్కీస్ లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేసి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓకే, గ్రీన్ పీస్ ఓకే. అండ్ ఇదేంటి అండ్ డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ డేట్స్ కదా? అవును, డేట్స్, పిస్తా కూడా అండ్ అలాగే కోవా కూడా. సో కొంచెం దీన్ని స్టఫింగ్ ప్రాసెస్లో చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందు కొంచెం సాటీ చేసుకోవాలి. ముందుగా కొంచెం నెయ్యి, ఓకే, ఇంకో స్పూన్, కొంచెం జీలకర్ర, అల్లం, నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్పైసెస్ కూడా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ కొంచెం, ఓకే. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేయాలి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం స్టఫ్ ప్రిపేర్ చేసేస్తాము. ముందు కోవా, ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఖజూర్, అలాగే పిస్తా, ఇది కలిపేసుకుందాం. సో ఇది మనం అలా లోపల స్టఫింగ్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. అవును. ఓకే, పర్ఫెక్ట్. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్లో ఇంతకుముందు చేసుకున్న పేస్ట్, ఓకే, ఇందులోనే కొంచెం శనగపిండి కూడా. సో ఇది జస్ట్ బైండింగ్ లాగా యూస్ చేస్తున్నాం అన్నమాట శనగపిండి. సో వాటర్ ఒక చుక్క కూడా వేయకుండా మిక్సీ పట్టేస్తే అది కూడా బైండింగ్ లాగానే యూజ్ అవుతుంది. అవును, శనగపిండి కొద్దిగా వేసుకున్నా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అలా కలుపుతుండే ఈలోపు ప్యాన్ హీట్ చేసేస్తాను. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని సో కొంచెం మనం పిండిని ఈ మిశ్రమాన్ని కొంచెం థిక్గానే చేసుకోవాలన్నమాట. సో దట్ మనం లోపల కూడా స్టఫింగ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం కాబట్టి కొద్దిగా థిక్గా ఉంటే మనకు బైండింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, విడిపోకుండా. కొంచెం గీ. ఓకే,
సో దాని మీద ఇంకొంచెం పెట్టు స్టఫ్. సో చాలా డిఫరెంట్, లోపల స్వీట్ లాగా అనిపిస్తుంటుంది, బయట ఏమో మనకు హాట్ లా అనిపిస్తుంటుంది. డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా. సో మెయిన్ ఆ బైండింగ్ అనేది చూసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి యాక్చువల్లీ. కొంచెం సో నాకు తెలిసి ఇంత థిక్గా ఉన్నాయి కాబట్టి ఒకటి తింటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. అవును, ఇంకెనివే మనం కోవా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఒకటి చాలు. అండ్ మనం ఆల్రెడీ ముందే కొంచెం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంత లావ్ థిక్నెస్ ఉన్న జస్ట్ షాలో ఫ్రై చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, సరిపోతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా క్రిస్పీనెస్ కూడా వచ్చేసింది బ్రౌనిష్ కలర్లో. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కోవా 50 గ్రాములు, తరిగిన పిస్తా కొద్దిగా, ఖర్జూరం కొద్దిగా. స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసి సిద్ధం చేసుకోవాలి. దీనిలో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో కోవా, ఖర్జూరం, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. బఠానీ మిశ్రమం కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసి టిక్కాల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ప్యాన్లో ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ రెడీ.